హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. గుడ్ మార్నింగ్. ఈ రోజు సండే. సండే ఈజ్ ది ఫన్ డే. ఎస్, మీకు రోజు ఫండేనేగా. వాళ్ళకి ఎగ్జామ్స్ అయిపోయి ఖాళీ ఇంటి దగ్గర ఉన్నారు, హాలిడేస్ కాబట్టి వాళ్ళకి ప్రతిరోజు ఇంక సెలవులే. సండే ఫన్ డే వాళ్ళకి రోజున్నా. ఇంకా నాకైతే ఈరోజు ఎక్సర్సైజెస్ క్లాసెస్ లేవు. నాకు సండే ఫన్ డే. మా బావకేమో వీక్ అంతా డ్యూటీ చేసి అలసిపోతారు కాబట్టి మా బావకి ఈ రోజు వీక్ ఆఫ్. మా బావకి కూడా ఈ రోజు సెలవే. అందరం ఇంట్లోనే ఉన్నాము. ఆల్రెడీ తమ్నైల్ అయితే చూసే ఉంటారు కదా. మాధవి అయితే ఇప్పుడు ములంకాయ చికెన్ కర్రీ చికెన్ కర్రీ వండిద్ది. బాబాయ్ మొన్నే చేశాడు. తర్వాత మా పక్కింటి వాళ్ళు కూడా నిన్నే అన్నమాట కొన్ని ఇచ్చారు, ములంకాయలు ఇచ్చారు. యాక్చువల్ గా మా పక్కింటి వాళ్ళ గార్డెన్ లో కూడా ములక చెట్టు ఏమీ లేదు. వాళ్ళు ఊరెళ్ళారు. ఊరెళ్ళి వచ్చేటప్పుడు విలేజ్ నుండి ములంకాయలు తీసుకుని వచ్చారంట. నాకైతే ఇదిగోండి ములంకాయలు అయితే ఇచ్చారు. చాలా ఇదిగండి ఇన్ని ములంకాయలు అయితే ఇచ్చారు. ఇక్కడ ములంకాయలు అయితే మరి చాలా లేతగా తినేస్తారు. ఇవి కొంచెం పర్లేదు. ఇది కొంచెం పర్లేదు. ఇప్పుడు ఇది ఉందా, ఇది దీనికి సగం, దీనికి సగము, దీని 1/3 ఉంటాయి. అంత చిన్నవి కూడా, అంత సన్నవి కూడా అమ్మేస్తారు అన్నమాట. అవి కూడా వీళ్ళు వండుకొని తింటారు. అవి మాత్రం మనం తినలేం, కొంచెం చేదులాగా వస్తాయి. కానీ మెడిసిన్ లా పనిచేస్తుంది అవి అయితే. అది మంచిది, హెల్త్ కి చాలా మంచిది. మనకి ఏంటంటే మన సైడ్ సౌత్ సైడ్ కొంచెం బాగా కొంచెం లావుగా ఉండేవి ఈ మీడియం సైజ్ ఉన్నాయి, పర్లేదు, బాగున్నాయి, మంచి సైజ్ లో ఉన్నాయి. ఇన్ని ములంకాయలు అయితే ఇచ్చారు. ఇప్పుడు మునక్కాయ సీజన్ కూడా ఇక్కడ మా టౌన్షిప్ లో కూడా చాలా చెట్లకి మంచిగా గుత్తులు ఏలబడి ఉన్నాయి. అసలు ఆకులు తక్కువ, కాయలు ఎక్కువ. ఇప్పుడైతే చికెన్ ములంకాయ కర్రీ అయితే ఫుడ్ అండ్ ఫార్మ్ లో బాబాయ్ అయితే చేశారనమాట రీసెంట్ గానే. ఇంకా బాబాయ్ ఇది చూసి ట్రై చేయబోతున్నా, టేస్ట్ ఎలాగొస్తుందో ఏంటో. సండే వచ్చిందంటే చాలు నాకు ఎక్సర్సైజెస్ ఉండవు కాబట్టి ఈ రోజు అయితే ఫాస్ట్ గా అన్ని పనులు కంప్లీట్ చేయను. చాలా స్లోగా పొద్దున్న లేవడం నుంచి లేట్ గా అన్ని పనులు అవుతాయి. ఇంకా అలాగే లేట్ గానే వ్లాగ్ కూడా స్టార్ట్ చేశాను. ఇప్పుడు టైం అయితే 11:39 అయిపోయింది. ఇప్పుడు ఇంకా వంట వండుతాను. చికెన్ ములంకాయ కర్రీ ఆల్రెడీ వైట్ రైస్ వండేసాను. రసం ఇక్కడ మరుగుతుంది. రసం మరిగాక రసంకి పోపు పెట్టేస్తాను. ఆ తర్వాత మనం ఇంకా ములంకాయ చికెన్ కర్రీ వండేసుకుందాము. ఈ లోపల ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తర్వాత ములంకాయలు కూడా కట్ చేసుకోవాలి కదా. చికెన్ మా బావ మా పిల్లలు మార్కెట్ కి వెళ్ళి తీసుకుని వచ్చారు. అది క్లీన్ చేసుకోవడము, మిగతా పనులన్నీ చేస్తాను. ములంకాయ చికెన్ కర్రీకి ఒక మసాలా అయితే రెడీ చేసుకోవాలి. ఇదిగోండి ఎండు కొబ్బరి, అలాగే ధనియాలు, ఇవైతే ఫస్ట్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవి ఫ్రై అవడానికి కొంచెం ఎక్కువ టైం పడతాయి కాబట్టి ఇవి ఫస్ట్ వేసుకున్నాను. ధనియాలు, కొబ్బరి లైట్ గా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులోనే మిరియాలు, లవంగాలు, జీలకర్ర, చెక్క, ఇలాచి ఇవి కూడా వేసుకొని ఇవి కూడా లైట్ గా ఫ్రై అవనివ్వాలి. అన్ని మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా పౌడర్ లో అయితే చేసుకున్నాను. ఇలా పౌడర్ లో చేసిన తర్వాత ఏంటంటే ఇందులోనే అల్లం ముక్కలు, అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని అవసరం అనుకుంటే కొంచెం వాటర్ కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఫస్ట్ కడాయిలో ఆయిల్ వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి చీలికలు వేసేస్తున్నా. ఇవి లైట్ గా ఫ్రై అవనివ్వాలి. ఉల్లిపాయలు ఇలా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ములంకాయ ముక్కలు అయితే వేస్తున్నాను. ఇప్పుడు ఈ ములంకాయ ముక్కలు అనేవి కొంచెం మగ్గాలి కాబట్టి మూత పెట్టేస్తాను. కాసేపు ఇలా కలిపేసి మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టి కాసేపు అయింది కదా, ములంకాయలు ఎలా మగ్గాయో చూద్దాము. ఇదిగోండి ములంకాయలు అయితే మంచిగా మగ్గాయి. ఇప్పుడు ఇందులోనే టమాటా ముక్కలు వేసుకుంటున్నాను. ములంకాయ మటన్ చేస్తారని నాకు తెలుసు కానీ బాబాయ్ వీడియో చూసినంత వరకు ఇలాగా ములంకాయ చికెన్ చేస్తారని అయితే నాకు తెలీదు. మీలో ఎంతమంది ఇలా ములంకాయ చికెన్ చేస్తారో కామెంట్ చేయండి. టమాటాలు వేసాం కదా, ఆ తర్వాత పేస్ట్ చేసుకున్నాను కదా, ఈ పేస్ట్ కూడా వేసేస్తున్నాను, మసాలా పేస్ట్. తర్వాత ఈ మిక్సీ జార్ లోనే కొంచెం వాటర్ వేసుకొని వాటర్ కూడా వేసేస్తున్నాను. ఏది వేస్ట్ చేయకూడదు. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో టేస్ట్ కి సరిపడేటట్టు ఉప్పు, కొంచెం అంతా పసుపు కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు మంచిగా కలుపుకుందాము.
ఉప్పు పసుపు వేసి బాగా కలుపుకున్నాను కదా, ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి ఇంకాసేపు మగ్గించుకుందాము. ఒకసారి మూత తీసి చూద్దాము. టమాటాలు తర్వాత మనం వేసిన మసాలా అంతా కూడాను మంచిగా మగ్గింది. ఇలా బాగా మగ్గింది కదా, ఇప్పుడు ఇందులో మనం క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుందాము. మా బావ అయితే 2 లెగ్ పీసులు కూడా తీసుకుని వచ్చారు. చికెన్ వేసాం కదా, ఇప్పుడు చికెన్ లో నుండి కూడాను వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. మూత పెట్టి చికెన్ లో నుండి వాటర్ అంతా రిలీజ్ అయినంత వరకు మంచిగా మగ్గించుకోవాలి. మళ్ళీ నాకు చికెన్ అంటే మంచిగా చాలా ఇష్టము, నా ఫేవరెట్ అన్నమాట చికెన్. కానీ ఆ చికెన్ లో ఉంటుంది చూడండి, ఇదిగోండి ఇది లివర్ అంటారు కదా, ఈ లివర్ మాత్రం నాకు అస్సలు నచ్చదు అనమాట. మా పిల్లలు కూడా తినరు. మా బావకు మాత్రం ఆ లివర్ చాలా ఇష్టము. మా బావ చికెన్ షాప్ కి వెళ్ళారు అంటే లివర్ తీసుకుని వస్తారు. నేను చికెన్ షాప్ కి వెళ్ళాను అంటే మెడకాయ తీసుకుని వస్తాను. నాకు మెడకాయ అంటే ఇష్టము. ఏటమ్మా నాన్ వెజ్ వండుతున్నాము అంటే లంచ్ ఎప్పుడైతుందా అని వెయిట్ చేస్తూ ఉంటారు ఇలాగా. నేను అసలు చొక్క వాటర్ కూడా వేయలేదు, కానీ చూడండి చికెన్ లో నుండి ఎంత వాటర్ రిలీజ్ అయిందో. ఆ మసాలా వేసాం కదా, దాని వల్ల మంచి స్మెల్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కారం వేసుకుంటున్నాను. మీరు తినే కారానికి తగ్గట్టు కారం వేసుకోండి. కొంచెం అంతా నార్మల్ కారం వేస్తున్నాను, ఇంకొంచెం అంతా కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసాను, కొంచెం కలర్ కోసం అనేసి. ఎందుకు కానీ ఇది చూస్తుంటే గ్రీన్ చికెన్ లాగా గ్రీన్ గా కనిపిస్తుంది. కారం వేసాం కదా, కలర్ కొంచెం మారిద్దులేండి. కారం వేసుకొని కూడా బాగా కలిపేసుకున్నాను. ఇంకా చికెన్ లో నుండి రిలీజ్ అయిన వాటర్ అంతా కూడా మాక్సిమం మిగిలిపోయింది. ఇప్పుడు వాటర్ వేసుకుందాము. బాబీ అయితే నార్మల్ వాటర్ వేసుకున్నారు, కానీ నేను మాత్రము ఇదిగోండి హాట్ వాటర్ వేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పటికే టైం 1 గంట అయిపోయింది. నార్మల్ వాటర్ వేస్తే కొంచెం చికెన్ ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది. హాట్ వాటర్ వేసుకున్నాం అనుకోండి కొంచెం త్వరగా చికెన్ ఉడికిపోతుంది. ఈ మాత్రం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి చికెన్ ని ఉడికించుకుందాము. మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ అయితే మంచిగా ఉడికించేసుకున్నాను. ఆల్మోస్ట్ చికెన్ అయితే ఇంక ఉడికిపోయింది. ఒకసారి ఉప్పు చూసి సరిపోకపోతే ఉప్పు కారాలు ఇప్పుడే అడ్జస్ట్ చేసేసుకుందాము. కారం అయితే ఉంది, ఉప్పే కొంచెం పడుతుంది, ఉప్పు వేసుకుంటా. కొంతమంది స్మెల్ చూసిస్తే ఉప్పు సరిపోయిందా లేదని చెప్పేస్తారంట. అంత హిడెన్ టాలెంట్ అయితే మనకు లేదు, చేతిలో వేసుకొని చూడాల్సిందే. ఉప్పు వేసుకొని బాగా కలిపేశాను. ఇప్పుడు ఫైనల్ గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేస్తున్నాను. అంతే, ములంకాయ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు లంచ్ కూర్చున్నాము. ఫస్ట్ నువ్వే టేస్ట్ చేయాలి బావా. ఎప్పుడు నేనేనా పిల్లలకి పెట్టే టేస్ట్ ఎలాగుందో అడుగు. వాళ్ళు చెప్తారు, బట్ నువ్వు చెప్తే వాళ్ళు ఏం లేదు, సూపర్ అని అంటారు. అంతే మరి, సూపర్ గుడ్ సూపర్ గా ఉంది అంటారు, నచ్చకపోతే నచ్చలేదని అంటారు. కొంచెం జ్యూస్ వేసుకొని కలుపుకుంటా. మసాలా బాగా వేసినట్టున్నావు, స్మెల్ వస్తుంది మసాలా. ఆయిల్ అయితే తగ్గించేసాలే. ఫస్ట్ ముద్ద పెట్టగానే ఏంటిది మునక్కాయ ఫ్లేవర్ కూడా తగిలింది. తిను ములంకాయ తిను. ములంకాయ చికెన్ కర్రీ ఎలా ఉంది అని అడుగుతున్నా. బాగుంది. ఈ మసాలా ఏదో వేసావు కదా, దాని వల్ల ఒక ఫ్లేవర్ వచ్చింది, చాలా బాగుంది. అదే నార్మల్ చికెన్ కర్రీ లాగే ఉండిద్ది, మసాలా వేయడం వల్ల. అవును, ఎండు కొబ్బరి అవన్నీ మసాలా దినుసులు ఫ్రై చేసి వేయడం వల్ల అదొక ఫ్లేవర్. సూపర్. చిన్ను ఫుడ్ అండ్ ఫార్మ్ తాత ఏమంటారు? జంపర్ మే బంపర్. ఆ వీడియో వస్తే చాలు, అమ్మా ఫుడ్ అండ్ ఫార్మ్ తాత వీడియో వచ్చింది అనేసుకొని చూస్తారు మా పిల్లలు. నాన్న తినేసాడు, మనం తినేద్దామా? ఆడకూడదు, ఎందుకు ఎడుతా నువ్వు? మా చిన్నోడు పెద్దోడు బొమ్మల గురించి. కెండ్రజాయిలో కొన్ని బొమ్మలు ఒక్కొక్కడికి ఒక్కొక్కటి వచ్చింది. మా పెద్దోడికి వచ్చింది నచ్చలేదట, మా చిన్నోడికి ఇవ్వమ్మా కాసేపు అన్నయ్య ఇస్తాడులే, ఇచ్చే తీసుకోలేదు ఆడోకి. ఇంకా స్మైల్ చెయ్యి. తిను ఇప్పుడు తిను. చిన్న మునక్కాయ ఫ్లేవర్ వచ్చిందా? రాలేదా? ఆడికి రాలేదు. మా చిన్నోడికి ములంకాయ అంటే నచ్చదు, పెద్దగా తిండు. మా పెద్దోడికి మాత్రం భలే ఇష్టం, ములంకాయలు మంచిగా తింటాడు. నువ్వు తిను మాధవి, నువ్వు తిని చెప్పు. తిని చెప్తాను టేస్ట్ ఎలాగుందో ఏంటో. టేస్ట్ అయితే చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఇలా ఒకసారి ట్రై చేయండి. అందరం లంచ్ చేశాక మళ్ళీ కలుస్తాము. మామిడి పండు తిందావా?
తిన్నప్పటి నుంచి ఎప్పుడెప్పుడు అని మాదే వెయిటింగ్. యాక్చువల్గా ఏంటంటే మేము ఈ క్వార్టర్స్ లో 4 సంవత్సరాలుగా ఉంటున్నాము. నైఫ్ నైఫ్ అమ్మా, నైఫ్ తో అలా ప్లే చేయకూడదు. మేము ఈ క్వార్టర్స్ లో 4 సంవత్సరాలుగా ఉంటున్నాము. సంవత్సరానికి 2 సార్లు మా ముందు గార్డెన్ లో చిన్న మామిడి చెట్టు అయితే పోస్తుంది, కాస్తుంది. కాకపోతే ఇలా పళ్ళు అయితే ఇప్పుడు వరకు అవ్వలేదు. ఇదే ఫస్ట్ టైం అనమాట. చెట్టుకే పండు అయ్యి ఈ రోజు పొద్దున్నే కింద పడిపోతే కరపలు ఏదో గుచ్చేసింది. ఆ మడకైతే కొంచెం హోల్ లాగా అయిపోయింది. ఎప్పుడు ఏంటంటే కుళ్ళిపోయేవి, ఎక్కువ పెద్ద అవుతుంటే కుళ్ళిపోయేవి. ఒక సైజు మామిడికాయ వచ్చిన తర్వాత వెంటనే అది కుళ్ళిపోయేది. ఏమయ్యేది తీసేవాళ్ళం. ఈ సంవత్సరం కానీ ఎక్కువ కాసినాయి అనమాట. కాపు ఎక్కువ వచ్చింది. నెక్స్ట్ పండు అయ్యింది. కాయలు కూడా చాలా ఎక్కువ వచ్చినాయి. మ్యాంగో క్యాండీ చేసావు కదా, మ్యాంగో క్యాండీ చేసింది. దాని తర్వాత చాలా సార్లు పప్పు మామిడికాయ ఉండింది. ఇంకా మిగిలిన ఇంకా ఉన్నాయి. అడిగిన వాళ్ళకి అందరికి ఇచ్చాము. డిటిడిసి అతను వచ్చి అడిగాడు. తర్వాత ఇక్కడ మాకు తెలిసిన పని ఆవిడ, తర్వాత చాలా మంది ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చాము. ఇంకా ఉన్నాయి కాయలు. ఈ సంవత్సరం ఎక్కువ కాయసినాయి. టేస్ట్ మాత్రం నాకు డౌట్ పుల్లగుండిద్దని. నాకు తెలిసి నేను కూడా పుల్లగే ఉంటది అనుకుంటున్నాను. ఎందుకు అంటే నువ్వు స్వీట్ అనుకుంటున్నావా? సరే పెద్ద నువ్వు రారా చెప్పు. ట్యాంగీగానే ఉంటది. మా పెద్దోడు నేను ట్యాంగీ, కొంచెం ట్యాంగీగానే ఉంటది. ఎందుకంటే ఈ రోజు చెట్టు నుంచి పడింది. ఎప్పుడైనా కానీ ఎంత మంచిగా పండిన పండైనా గానీ చెట్టు నుండి పడిన తర్వాత ఒక నైట్ ఒక డేనో వదిలేసి తింటే తీయగా ఉంటది. కానీ ఇది చెట్టు నుంచి వెంటనే పడిన వెంటనే ఎంత బాగా పండిన పండైనా గానీ తీపిగా అయితే ఉండదు. ఇది రేపటి వరకు అంటే ఇది ఇట్లా ఉండకుండా మంచిగా ఉంటే రేపటి వరకు ఉంచేదాన్ని. కాకపోతే ఇది ఇలాగ హోల్ అయిపోయింది కదా, కరపలు గుచ్చేసి మళ్ళీ ఎందుకులే కుళ్ళిపోతే అనవసరంగా జల్లేస్తాము అనేసుకుని కోసేస్తాం అనేసుకుని వెయిటింగ్ ఇందాక నుండి. పిచ్చి మామిడి పళ్ళు అంటే మామిడి జాంకాయలు ఒకటి మామూలు పిచ్చి కాదు. జాంకాయ చెట్టుకి పిందున్నా వదలదు, కోసేద్ది. లోపల మంచి ఎర్రగా ఉంది. వావ్, కలర్ అయితే చాలా బాగుంది. ఫస్ట్ చిన్నోడు నెక్స్ట్ పెద్ద నువ్వు టేస్ట్ ఇయర్ లో ఫస్ట్ మామిడి పండు ఉండు. అటు ఎక్కడికి చూడు, అది బాగాలేదండి. ఇది తీసుకో, ఏది కావాలి. స్వీట్ గా ఉందా నిజంగా? నువ్వు తినరా పెద్ద? తిన పుల్లగుందా? ట్యాంగీగా ఉందా? నువ్వు తిని చెప్పే. తీగా ఉంది, పుల్లగేం లేదు. ఇంక ఇది రేపు ఎల్లుండి తింటే అదిరిపోద్ది. పెద్దోడికి ట్యాంగ్ లేదురా, పెట్టు. లేదు, ఒకటే మామిడి పండుగ కానీ లైట్ పుల్లగా ఉంది. ఇదే పండు రేపు కానీ ఎల్లుండి కానీ తింటే టేస్ట్ అదిరిపోయేది. ఈ సంవత్సరం ఫస్ట్ మామిడి పండు తినడం. మామిడికాయలు చాలా తిన్నాం గానీ ఫస్ట్ మామిడి పండు ఇదేగా. ఇంకా మా అదృష్టం బాగుండి మా వెనకాల చెట్టుకి ఇంకా ముందున్న చెట్టుకి కూడా ఇంకో చెట్టుకి కూడా మంచిగా ఈ సంవత్సరం పూత అయితే వచ్చింది. ఇంకా క్రాప్ ఎంత కాసిద్దో చూడాలి. మావనే కాదు, టౌన్షిప్ లో ఉన్న మామిడికాయ చెట్లన్నిటికి ఈ సంవత్సరం మంచి పూత కోసింది. ఇంకా ఎలా కోస్తుంది. చాలే. లంచ్ చేసిన తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని అలా టైం గడిపేసాము. ఇంకా ఈవినింగ్ అయితే అయిపోయింది. ఈవినింగ్ 6 అయింది అనమాట ఇప్పుడు టైము. ఇంకా ఈ మంత్ ఎండింగ్ లో మా పిల్లల బర్త్డే అయితే వస్తుంది. పిల్లల బర్త్డేకి షాపింగ్ కోసం అనేసి ఇప్పుడు సిటీ సెంటర్ అయితే వెళ్ళాలనుకుంటున్నాము. అందుకోసమనే అందరము రెడీ అయిపోయాము. ఇంకా వచ్చాక తినడానికి అనేసి ఆల్రెడీ ఉప్మా అయితే చేసేసాను. మా బావేమో కార్ టైర్ లో గాలి కొట్టడానికి అనేసి కార్ దగ్గరికి వెళ్ళారు. పదనమ్మా, చెప్పలేసుకుని పదండి. ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. మా పిల్లల మెయిన్ అయితే మా పిల్లల షాపింగ్ కోసమనే వెళ్తున్నాము. మా పిల్లలకి బర్త్డే డ్రెస్సుల కోసం అనేసి. ఇంకా వెళ్ళాక ఊరుకోం కదా, అక్కడ ఏమైనా బాగా నచ్చితే తీసుకుంటాను, లేకపోతే లేదు. ఇంకా ఇదిగోండి, ఈ రోజు నేను వేసుకున్నాను కదా ఈ డ్రెస్. ఇదైతే ఫ్రాక్ అనమాట. ఈ ఫ్రాక్ నేను మింత్రాలో తీసుకున్నా. ఆల్రెడీ షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను. అలాగే ఇంకా చైన్ మొన్న మేళాకి ఎగ్జిబిషన్ కి వెళ్ళాం కదా, అక్కడ నాకు నచ్చితే తీసుకున్నాను. ఆ చైన్ అయితే ఇప్పుడు వేసుకున్నా. ఇంకా లేట్ చేయకుండా సిటీ సెంటర్ అయితే వెళ్తాము. సిటీ సెంటర్ కి అయితే వచ్చేసాము. ఈ రోజు సండే కాబట్టి జనాలు బానే ఉన్నారు. లోపల జనాలు చూడండి, ఎక్కడ చూసినా జనాలే. బజార్ అని కొత్తగా పెట్టారంట. ఫస్ట్ అయితే మా బావ ఇందులోకి వెళ్దాం అంటున్నారు. చూద్దాం ఎలా ఉంటాయి. జనాలు మాత్రం బానే ఉన్నారు. లోపలికి వెళ్ళంగానే ఫస్ట్ అయితే బాయ్స్ సెక్షన్ దగ్గరికి వెళ్ళాము. అక్కడైతే బోల్డ్ అని బట్టలు ఉన్నాయి అండ్ తక్కువ రేట్లకే ఉన్నాయి. సింపుల్ కుర్తా అండ్ సింపుల్ ప్యాంట్ వచ్చేలాగా అయితే చూసాము. మార్నింగ్ టైం గుడికి వెళ్ళేటప్పుడు వేద్దాం అనేసి. రేట్లు కూడా మరి ఎక్కువేమీ లేవు. 499, 599 అలాగే ఉన్నాయి. కానీ మేమైతే తీసుకోలేదు. ఆ పక్కనే ఉమెన్స్ వేర్ లో ఈ కార్డ్ సెట్ నాకు బాగా నచ్చింది. ఇప్పటి వరకు ఇలాంటి డ్రెస్ ట్రై చేయలేదు, ట్రై చేద్దామని తీసుకున్నాను. ఈ రోజు సండే, అంతకు తోడు ఇది షాప్ అయితే కొత్తగా పెట్టారు. మంచి రీజనబుల్ ప్రైజెస్ కే ఉన్నాయన్నమాట లోపల బట్టలు. కానీ జనాలు అయితే బేభత్సంగా ఉన్నారు. ఇంకా మా పిల్లలకైతే డైలీ
డైలీ వేర్ కోసం అనేసి హాఫ్ స్లీవ్స్ టీ షర్ట్ నెక్కరు. తర్వాత నేను ఒక డ్రెస్ తీసుకున్నాను. ఇంకా అక్కడ జనాలు ఫుల్గా ఉన్నారనమాట. మా బావేమో పిల్లలకి తీసుకొని బయటకు వెళ్ళిపో, నేను బిల్లింగ్ చేయించుకొని వస్తా అన్నారు. అందుకోసమనే మేమైతే బయటకు వచ్చేసాము. మా బావేమో బిల్లింగ్ దగ్గర నిల్చున్నారు. అనవసరంగా ఇందులోకి వెళ్ళాం అనిపిస్తుంది. ఇప్పుడు చాలా జనాలు ఉన్నారు. వీక్ డే లో వస్తే బాగుండు. మా బావ బిల్లింగ్ చేయించుకొని వచ్చేసారు. ఆ పక్క షాప్ లో 50% ఆఫ్ అని ఉంది కదా, వెళ్ళి చూడాల్సింది కదా అనేసి అన్నారు. నువ్వు వచ్చాక వెళ్దామని వెయిట్ చేస్తున్నా అంటే సరే అని అందులోకి కూడా వెళ్ళాము. ఈ షాప్ లో ఉన్న అన్నింటి మీద 50% ఆఫ్ కాదు, కొన్ని సెలెక్టెడ్ ఐటమ్స్ ఒక సైడ్ కి పెట్టారు. దాని మీద ఓన్లీ 50% ఆఫ్ అని చెప్పారు. ఆ 50% ఆఫ్ లోనే ఏదన్నా నచ్చితే తీసుకుంటా అని చూసాను. నాకైతే ఈ షరారా ప్యాంట్ వచ్చింది, బాగా నచ్చింది. 2 పీస్ చున్నీ లేదు, 2 పీస్ 1000 రూపాయలు. బాగానే ఉంది. యాక్చువల్ గా దీని ప్రైస్ అయితే 2000 అంట, కాకపోతే 50% డిస్కౌంట్ లో 1000 రూపాయలకి వస్తుంది అంట. జనాలు జనాలు మామూలుగా లేరు. జనాలు ఎక్కడ చూసినా జనాలే. మా పిల్లలకి బట్టల షాపింగ్ అనేసి వచ్చి నేను కొనేసుకున్నాను 2 జతలు. మా పిల్లలకి మాత్రం ఇంకా కుదరలేదు. మా పిల్లలేమో తిరిగి తిరిగి అలసిపోయినరట. ఇంక వీళ్ళకేమో ఏదో ఒకటి తిండికి కావాలంట. ఇదిగోండి ఇక్కడికైతే వచ్చాము. వెజ్ చోప్ కావాలంట. మొన్న వీళ్ళ యాన్యువల్ డే రోజు వెజ్ చోప్ ఇచ్చారు, అది నచ్చిందంట. మళ్ళీ ఇప్పుడు వెజ్ చోపే కావాలని కోరాడు. నీకు వెజ్ చోపేనా? నీకేం కావాలి మరి? మా చిన్నోడికి వెజ్ చోప్ అంట, మా పెద్దోడికి వద్దంట. ఏం కావాలి ఇప్పుడే చెప్పు, మళ్ళీ చెప్పేసాక ఆడొద్దు. వెళ్ళు, ఏం కావాలో చెప్పుకో. వాడికి ఏం కావాలో చెప్పి అదే కొనేసి మళ్ళీ ఏడుతాడు. చికెన్ స్ప్రింగ్ రోల్ పెద్దోడు అడిగాడా? ఫస్ట్ ఏదో ఒకటి తినరా, తినండి. సరే సరే పడే మాకు. ఫస్ట్ ఏమో మా చిన్నోడు వెజ్ చోపే కావాలన్నాడు, పెద్దోడేమో చికెన్ స్ప్రింగ్ రోల్ కావాలన్నాడు. ఇంకా మా చిన్నోడికేమో వెజ్ చోప్ వద్దంట, ఇంకా ఆడికి అదే కావాలట. మా బావ తినాల్సి వస్తుంది పాపం. అది మా పిల్లల బర్త్డేలకి డ్రెస్సులు కొందామని వచ్చాము. ఆ పని తప్పితే మిగతా అవన్నీ అయ్యాయి. అన్ని చూసాము, కానీ వీళ్ళ బర్త్డే డ్రెస్సులు మాత్రం సెట్ అవ్వలేదు. మ్యాక్స్ లోకి అయితే వెళ్ళలేదు. లాస్ట్ కొన్నిసార్లు వచ్చినప్పుడు వెళ్ళాము, అక్కడ పెద్ద కలెక్షన్ లేదు. ట్రెండ్స్ కి వెళ్ళాము. ఇంకా ప్యాంట్లూన్స్ లో అయితే పిల్లల డ్రెస్సులు ఏమో అంత బాగున్నా కానీ చాలా అంటే సింపుల్ గానే ఉంటాయి, కానీ చాలా ఓవర్ ప్రైజెస్ అనిపిస్తాయి. అందుకోసమనే అవి కూడా అక్కడ కూడా వెళ్ళలేదు. తర్వాత అసలు కొన్ని షాపులకి అయితే అసలు వెళ్ళలేదు. ఫుల్ జనాలు ఉన్నారనమాట. ఎక్కడికి వెళ్ళాలన్నా గానీ ఇంకా ఎక్కడ మంచిగా సెట్ అవ్వలేదు. కాబట్టి ఎలాగా బజార్ షాప్ కి వెళ్ళాం కాబట్టి అక్కడ నార్మల్ డైలీ వేర్ కనేసుకుని ఒక్కొక్క డ్రెస్ తీసేసుకున్నాము. హాఫ్ స్లీవ్స్ ఎలాగో వస్తున్నాయి సమ్మర్ కాబట్టి అవి వేసుకోవచ్చు. ఇంక వీళ్ళకి ఆన్లైనే గతి, ఆఫ్లైన్ లో సెట్ అయ్యేలాగా లేవు. మా పిల్లలకి ఇంకా బర్త్డే గిఫ్ట్ ఏం కావాలో కూడా వాళ్ళే డిసైడ్ చేసుకున్నారు. అవి కొనేసి ఇమ్మంటున్నారు. ఏం కావాలరా చిన్న నీకు? కొంటానమ్మా నీ బర్త్డేకి. నీ బర్త్డే ఇంకా రాలేదు కదా. తీసుకోండి, నీ బర్త్డే ముందు తీసుకొని మంచిగా తీసుకొస్తాను ఇంటికి, ఓకేనా? నీ బర్త్డే కేక్ కట్ చేసిన తర్వాత ఇస్తాను, ఓకే? సర్ప్రైజ్ నీకు. ఇప్పుడే తీసేసుకుంటే సర్ప్రైజ్ ఉండదు కదా, ఫన్ ఉండదు, సర్ప్రైజ్ ఉండదు. సర్ప్రైజ్ వద్దా నీకు? కావాలి కదా, మరి వెయిట్ చేయాలి. నీ బర్త్డే స్పెషల్ డే కదా, నీ బర్త్డే ఆ రోజు తీసుకుంటాను, ఓకేనా? వాళ్ళ అమ్మలాగా అడిగిందన్నీ కావాలి అలసినోడికి, అవుతాయి కూడా అలాగే. ఇంతకు వస్తుంటే అక్కడ చిన్నపిల్లల షాప్ ఒకటి ఉంటది, అక్కడైతే ఉన్నాయి. కాకపోతే 2 ఒకేలాంటివి లేవు. తర్వాత ఏమో ఒకసారి ట్రైల్ వేసారు కానీ మా పిల్లలు అదంతా సరిగ్గా ఇంకా రావట్లేదు అనమాట. సరిగ్గా తొక్కలేకపోతున్నారు కదా, సరిగ్గా అది అవ్వట్లేదు. అదే సైకిల్ ఏమో నార్మల్ సైకిల్ వచ్చా, అలాగే ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తాయి. వీళ్ళు అంతసేపు చేస్తారు కానీ మెయిన్ 2 ఒకేలాంటివి లేవు. మళ్ళీ కొనేసిన తర్వాత దెబ్బలాడుకుంటారు. అడిగాను అంటే వేరే దగ్గర స్టోరేజ్ లో ఉన్నాయంట, తెస్తామన్నారు. సరే తీసుకొస్తే మళ్ళీ వచ్చి తీసుకుంటాము. మా చిన్నడు కదా ట్రైల్ వేసారు గానీ కొనిపించలేదు, కొనలేదని ఏడు చేస్తున్నాడు. స్మైల్ చేయాలి, తీసుకోండి. స్మైల్ చేయకపోతే నవ్వుతున్నాడు. ఇప్పుడు నవ్వుతున్నాడు. ఇక్కడైతే మా పిల్లలకి బట్టలు కుదరలేదు, ఇంకా ఆన్లైన్ లోనే ఆర్డర్ చేసేసుకుంటాము. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇంటికెళ్ళి డిన్నర్ చేస్తాము. సిటీ సెంటర్ లోపలనే కాదు, బయట రోడ్ల మీద కూడాను ఫుల్ గా జనాలు అయితే ఉన్నారు. అసలు మా చిన్నోడు అయితే లోపలికి వెళ్తే ఇక్కడ కూపర్ ఆడట్లేదు, బయటికి వెళ్ళిపోతాం అన్నాడు. అంత జనాలు అనమాట. షాపింగ్ కి వెళ్ళి ఇంటికైతే వచ్చేసాము. ఇంక ఇప్పుడైతే డిన్నర్ చేస్తాము. ఆల్రెడీ ఉప్మా చేసి వెళ్ళిపోయాను కాబట్టి ఇంకా అలాగా తినేసి పడుకోవడమే. మా పిల్లలేమో జీన్సులు ఇబ్బందిగా ఉన్నాయట, జీన్సులు తీసేసి నైట్ ప్యాంట్లు వేసేసుకున్నారు. తినేద్దామా ఉప్మా? ఉప్మా కొంచెం తినేసి అన్నమే తినేయాలి, ఓకేనా? లేట్ అయిపోయింది కదా, ఇంకా గ్యాప్ ఇవ్వడానికి ఎక్కువ టైం లేదు, ఓకేనా? ఇదిగోండి ఆల్రెడీ వెజిటబుల్స్ అన్ని వేసేసి ఉప్మా అయితే చేసేసాను. ఉప్మా చేసి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఉప్మా అయితే తినేస్తాము.
చల్లగా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా మా బావ ఏమో మజ్జిగ చేయమన్నారు, ఇప్పుడే మజ్జిగ చేశాను. మధ్యాహ్నమే అనమాట రసము తర్వాత చికెన్ కర్రీ అన్ని కూడా మధ్యాహ్నమే ఉన్నాయి, ఇవి కూడా తినేస్తాము. నేనైతే తిననులేండి, నేను ఉప్మా తింటూ కొంచెం చికెన్ కర్రీ వేసుకుంటాను, ఆ పిల్లలకేమో అన్నం తినిపిస్తాను. ఉప్మా మరీ అంత చల్లగైపోలేదు కదా, లైట్ గా ల్యూక్ వామ్ గా ఉంది. మేము అందరము తినేసాము, ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి. మేము షాపింగ్కి వెళ్ళాం కదా, అక్కడ ఏమేమి తీసుకున్నామో చూపిస్తాను. ఫస్ట్ అయితే చూపించేస్తాను ఆగండి. ఈ డ్రెస్ అయితే నేను 1000 రూపాయలకి తీసుకున్నాను, దీని మీద రేట్ అయితే 2000 ఉంది. ఇంకా ఈ డ్రెస్ అక్కడ ట్రైల్ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడైతే ఇది వేసుకొని చూపించను. ఇదైతే 2 పీస్ సెట్ అనమాట. ఇంకా బజార్ లో తీసుకున్నవి ఏంటంటే ఇవి బజార్ లో తీసుకున్నాము. మా పిల్లలకి ఇప్పుడు ఎలాగో వస్తుంది సమ్మర్ కాబట్టి ఇవి ఇలాగా వేయడానికి అనేసి ఒక టీ షర్ట్ ఒక నిక్కర్ నార్మల్ డైలీ వేర్ కనేసి తీసుకున్నాం అనమాట. ఇవి కూడా చాలా రీజనబుల్ గానే ఉన్నాయి. 500 499 కి ఇలాగా ఒక సెట్ వచ్చింది. అదే మ్యాక్స్ లో ప్యాంట్లూన్స్ లో తీసుకున్నాం అనుకోండి, ఒక నిక్కరే ఉంటది, అంతా ఒక ప్యాంట్ అంత ఉంటాయి అనమాట, అంతేసి రేట్లు ఉంటాయి. ఇవైతే చాలా బాగున్నాయి. నాకైతే ఆ బజార్ షాప్ కి వెళ్లి చూడంగానే నేను కోల్కతాలో జూడియోకి వెళ్ళామన్నమాట. కోల్కతాలో అక్కడ రేట్లు అయితే చాలా బాగున్నాయి. సేమ్ ఇక్కడ కూడా ఈ బజార్ అనే షాప్ లో కూడాను రేట్లు అయితే బాగున్నాయి, కానీ జనాలు ఫుల్ క్రౌడ్, ఏవి ఎక్కువగా సరిగా చూడనివ్వలేదు. ఇంకా మంచిగా చూస్తే మా పిల్లలకి అండ్ నేను ఇంకొన్ని ఎక్కువ తీసుకునేదాన్ని, కాకపోతే అంత ఎక్కువగా చూడడానికి లేరు, ఫుల్ క్రౌడ్ అనమాట. నెక్స్ట్ టైం ఎప్పుడైనా కొంచెం వీక్ డేస్ లో వెళ్ళి చూద్దాం అనేసుకొని వెళ్ళినందుకైతే ఇవి కొనుక్కొని వచ్చేసాము. ఇంకా బర్త్డే డ్రెస్ అయితే ఫిక్స్ అవ్వలేదు, ఇవి జస్ట్ నార్మల్ గా తీసుకున్నాము. నెక్స్ట్ నేనైతే ఇదిగోండి కొంచెం డిఫరెంట్ గా ఉందనేసి తీసేసుకున్నాను. ఇదేంటంటే కింద ఇలా ప్యాంట్ వస్తుంది, పైన ఇలా కుర్తా లాగా వస్తుంది అనమాట. అది కూడా లెంత్ కుర్తా కాదు, కొంచెం షార్ట్ గా వస్తుంది. ఇదైతే అక్కడ ట్రైల్ వేయడానికి కూడా ఖాళీ లేదు, అంత జనాలు అన్నారు అనమాట. ఇప్పుడు ఇది ఒకసారి నేను ట్రైల్ వేసి చూస్తాను అసలు ఎలా ఉంటది ఏంటి అనేది. ఇదిగోండి ఈ డ్రెస్ అయితే ఇలా ఉందనమాట, కార్డ్ సెట్ ఏదో అంటారు కదా అలాంటిది. పర్లేదు, బాగుంది, కంఫర్టబుల్ గా. ప్యాంట్ కింద పాకెట్ వచ్చింది, బాగుంది. అంటే కుర్తా ప్యాంట్ లానే, కాకపోతే కుర్తా కొంచెం షార్ట్ వచ్చింది అనమాట. ఎలా ఉంది బాబా? బాగుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు కొత్త ట్రై చేస్తా ఉండాలి. ఈ మధ్య ఇలాంటివి ఆన్లైన్ లో అట్లా అప్పుడప్పుడు నేను చూస్తున్నాను. నాకు ఈ డ్రెస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనైతే తీసేసుకున్నాను, ఇప్పుడైతే రిటర్న్ ఇవ్వలేను, వేసుకుంటాను, ఇంకా తప్పదు. నాకైతే బాగా అనిపిస్తుంది, ఫ్యాబ్రిక్ కూడాను బాగుంది. ఇంకిది ఈ రోజు బ్లాగ్. మా పిల్లల బట్టల కోసం ఈవినింగ్ వెళ్తే ఏమీ మాకు నచ్చలేదు అనమాట. ఒకటి చూసాం ఆ బజార్ లో, అంటే పొద్దున్న టెంపుల్ కి బర్త్డే రోజు టెంపుల్ కి గట్ట వెళ్తే అప్పుడు వేయడానికి బాగానే ఉంటది. సాయంత్రం కేక్ కటింగ్ అప్పుడైనా సింపుల్ గా బాగానే ఉంటది. చూడాలి ఒకసారి ఫైనల్. ఒకవేళ అదే బాగుంది అనుకుంటే అదే చూస్తాం, లేకపోతే ఆన్లైన్ లో ఏమైనా చూస్తాం. ఆన్లైన్ లో ఏమైనా నచ్చితే అదైనా ఆర్డర్ చేస్తాం. ఇంకా ఎక్కువ రోజులు ఏం లేదు మా పిల్లల బర్త్డేకి, 1 వీక్ అలా ఉంది అంతే. ఏదో ఒకటి త్వరగా డెసిషన్ తీసుకోవాలి, ఎందుకంటే ఆన్లైన్ లో ఆర్డర్ చేయాలి అనుకుంటే 1 వీక్ లో వస్తే ఓకే, ఒక్కొక్కసారి రాకపోతే మళ్ళీ కష్టము. తర్వాత ఆన్లైన్ లో వచ్చిన సైజులు అవన్నీ ఫిట్ అవ్వకపోయినా కష్టమే, కాబట్టి కొంచెం త్వరగానే ఆర్డర్ చేసుకోవాలి. నెక్స్ట్ మేము ఏంటంటే మరీ హెవీగా సూట్ టైప్ అలాంటి బట్టలు అయితే తీసుకోవాలనుకోవట్లేదు. ఇప్పుడు ఏవైనా ఒక రకం బట్టలు తీసుకున్నాం అనుకోండి, అవి మళ్ళీ మేము ఎప్పుడైనా వేయగలిగేటట్టు కొంచెం ఎక్కువ సార్లు యూజ్ చేసేటట్టు ఉండేలాంటివి తీసుకుంటే మంచిది, డబ్బులు వేస్ట్ అవ్వకుండా ఉంటాయి అనేసి మేమైతే అలాంటి సూట్ల టైప్ అయితే తీసుకోవట్లేదు. సెకండ్ బర్త్డే కి అనుకుంటా తీసుకున్నాం అంతే. ఆ తర్వాత ఇంకే బర్త్డే కూడా అలాంటి సూట్లు బూట్లు ఏం తీసుకోలేదు. నార్మల్ షర్టు ప్యాంటు లేదంటే కొత్త నార్మల్ ప్యాంటు అలాంటివైనా కానీ సింపుల్ గా వేసుకుని వెళ్ళొచ్చు ఎక్కడికైనా. ఈ సూట్లు బూట్లు అంటే ఎక్కువ హంగామా అయిపోతుంది అనేసుకొని అలాంటివి ఎక్కువ మేమైతే తీసుకోవట్లేదు. నెక్స్ట్ అలాంటివి వేసినా గానీ బర్త్డే March 31 కదా, కొంచెం సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోద్ది, ఆ వేడికి అట్లకి ఉండలేరు కూడాను. కొంచెం కంఫర్టబుల్ గా ఉంటేనే పిల్లలు ఎంతసేపు అయినా ఉంటారు కాబట్టి మేమైతే నార్మల్ బట్టలే తీసుకోవాలంటాం ఎక్కువ. లాస్ట్ బ్లాగ్ లో గివ్ అవే ఇస్తా అన్నాను కదా, ఫుల్ అడ్రస్ అయితే నేను మెయిల్ పెట్టమన్నాను. బోల్డ్ అండ్ మెయిల్స్ అయితే వచ్చాయి. ఆ మెయిల్స్ లో ఫుల్ అడ్రస్ పెట్టిన కొంతమందిని అయితే నేను ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తాను. నెక్స్ట్ బ్లాగ్ లో నేను ఎవరినెవరిని సెలెక్ట్ చేశాను అనేవి పేర్లు కూడా చెప్తాను. ఇంకా చూసారు కదా, ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో నచ్చితే ఏం చేయాలరా చిన్నటి పెద్దడు? See you tomorrow. Bye bye. Good night.